హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణ సీత యూట్యూబ్ ఛానల్. మా ఊరి గ్రామదేవత నేరేళ్ళమ్మ తల్లి అమ్మవారి జాతర అయితే స్టార్ట్ అయిందని చెప్పాను కదండి. ఇది అప్పుడు తీసిన వీడియో అండి. వీడియో పెట్టడానికైతే కొంచెం లేట్ అయింది. మా అమ్మవారి జాతర అయితే అయిపోయిందండి. వీడియో అయితే తీశాను కానండి ఇప్పటి వరకు పెట్టడానికైతే కుదరలేదండి. ముందు సంవత్సరం అయితే ఇవన్నీ కూడా షార్ట్స్ వీడియోస్ అయితే పెట్టానండి. నేను షార్ట్ వీడియోస్ అయితే పెట్టానండి. ఈ సంవత్సరం అయితే మా అమ్మవారి జాతర గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫుల్ వీడియో అయితే తీసానండి. తీర్థం రేపనగా ముందు రోజు నైట్ అయితే ఇలా నైవేద్యం అయితే వండి రెడీ చేసుకుంటామండి, అమ్మవారికి పెడదామని. దీనికోసమనే వండిన నైవేద్యాన్ని ఇలా 3 పోగుల కింద చేసి 3 పోగుల మీద 3 చొప్పున 9 బూరెలు అయితే పెడతామండి. ఇలానే 3 బెల్లం ముక్కలు కూడా పెట్టి నెయ్యి వేసి అమ్మవారికి లోపల దేవుడి గదిలో అయితే పెట్టుకుంటామండి. పెట్టుకున్న తర్వాత గోడకి పసుపు రాసి బొట్లు పెట్టి ఇలా రెడీ చేసిన నైవేద్యాన్ని అలానే వాటితో పాటు చలిమిడి, వడపప్పు, అరటిపళ్ళు ఇవి కూడా పెడతామండి. పెట్టిన తర్వాత మేము ముందుగా రెడీ చేసుకుని ఇవన్నీ కూడా దేవుడి గదిలో పెట్టుకుని మేము అగరబత్తీలు అలానే సాంబ్రాణి ధూపం అయితే వేస్తామండి. ఇది 6 సాయంత్రం 7 టైంకి అయితే చేస్తామండి. ఇవి తీసుకువెళ్ళడానికైతే నైట్ 12, 12:30 ఆ టైం అప్పుడైతే వస్తారండి. ఈ లోపు అయితే మేము సాయంత్రం ఇవన్నీ రెడీ చేసుకుని మూలన పెట్టుకుని అమ్మవారికి అగరబత్తీలు వెలిగించి అలానే సాంబ్రాణి కూడా వెలిగించి ధూపం చూపించి దండం అయితే పెట్టుకుంటామండి. ఇలానే ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అండి. మా అమ్మవారి జాతరలో మేము ఇలా చేయడం, మా అమ్మమ్మ ఉన్నప్పుడు కూడా ఇలానే చేసేదండి. మా తోటికోడలు కూడా ఇలానే చేస్తారు ఇప్పుడుని. ఈ గెరగ, కొండ ఇవన్నీ కూడా నైట్ 12, 12:30 టైంలో వస్తాయండి. ఇలా దండం పెట్టేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఇక్కడే ఉంచేసి అవి వచ్చినప్పుడైతే మేము వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి, కాళ్ళు కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి, గెరగకి కొండకి బొట్లు పెట్టి వాళ్ళకు కూడా బొట్లు పెట్టి మేము ఇలా దండం పెట్టుకున్న నైవేద్యాన్ని అవన్నీ కూడా విచ్చేసి దండం అయితే పెట్టుకుంటామండి. ఈ 12, 12:30 టైంలో అయినా సరే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కట్టే గెరగల సౌండ్కి, డప్పుల సౌండ్కి ప్రతి ఒక్కరు కూడా మేల్కొంటారండి. మేల్కొని ఇవైతే ఇచ్చేస్తారండి. ప్రతి ఇంటింటికి కూడా ఇల్లు తప్పకుండా ప్రతి ఇంటింటికి వస్తుందండి. వచ్చి ఈ నైవేద్యాన్ని అయితే తీసుకుంటారండి. ఇలా తీసుకున్న తర్వాత ఏదైనా సరే మనం ఊళ్ళో అమ్మవారి జాతర అన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఏదో తప్పని పరిస్థితి వస్తే తప్ప ఇలా నైవేద్యం పెట్టడం మానుకోకూడదండి. ఎందుకంటే గ్రామదేవత జాతర అనేది సంవత్సరానికి ఒక్కసారే కదండి చేస్తారు. అందుకనే ప్రతి ఒక్కరూ పెట్టుకుంటారు. నైవేద్యం కుదరని వాళ్ళు తప్ప పెట్టుకోవడం. ప్రతి ఒక్కరూ కూడా అందరూ చల్లగా బాగుండాలని మనం ఇలాంటి ఆచారాలు ఫాలో అవ్వాలని నేను ఎప్పుడూ అయితే అనుకుంటానండి. నాకు వీటి మీద అయితే నాకు చాలా నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే మనం దేవుణ్ణి ఎప్పుడూ నమ్మితే మనం చేసే ప్రతి పనిలోనూ సాయం ఉంటాడని నేనైతే నమ్ముతానండి. ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత ఒక ఫోటో అయితే తీసేసుకున్నానండి. ఇటువంటి ఎప్పటికీ గుర్తుండిపోతాయని నాకు ఎందుకనో ఇంట్రెస్ట్ అండి. అందుకని నేనైతే ఇలానే చేస్తానండి. ఇలా వచ్చిన తర్వాత వాళ్ళు నైవేద్యానికి నైట్ 12:30 టైంలో 12 టైంలో వచ్చిన తర్వాత మనం ముందుగా దండం పెట్టుకుని రెడీ చేసిన నైవేద్యాన్ని అయితే ఇచ్చేస్తామండి. ఒకవైపు నైవేద్యాలన్నీ కూడా ఇంటింటికి వచ్చి తీసుకుంటారండి. అలానే వీటి నైవేద్యాలు తీసుకునే వాళ్ళు నైవేద్యాలు తీసుకుంటే ఇక్కడ ప్రతి వీధికి కూడా గెరగలైతే వస్తాయండి. చూసారండి, ఇది మా సెంటర్లో ఉన్న దుర్గమ్మ తల్లి అమ్మవారి గుడి అండి. ఆ గుడి ముందే మాకు ఇక్కడైతే ఈ గెరగాట అనేది ఆడతారండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా లేచి ఆ టైంలో వస్తారండి. ఆ డప్పులు గెరగల సౌండ్కి అయితే చూసారండి, అమ్మవారి ముందు చక్కగా పెట్టేశారండి గెరగల్ని. పెట్టేసిన తర్వాత మొత్తం అందరూ కూడా కదిలి వస్తారు ఈ గెరగాట చూడడానికైతే. నైట్ 9 గంటల కంచి స్టార్ట్ చేస్తారండి ఇలా గెరగాట ఆడడం. ముందు 2 రోజులు కూడా ఒక్కొక్క వీధి ఆడతారండి. మా అయితే ఎప్పుడు కూడా తీర్థం రేపు అనగానే ఆడతారండి ఇక్కడ మాకు గెరగాట అయితే. మాదే లాస్ట్ ఎండింగ్ అండి, కొంచెం ఉంటుంది. ఇంకా ఎండింగ్ అంటే మాకంట కొంచెం దూరంలో అయితే ఎండింగ్ ఉంటుంది. ఊరి చివరికి అంటూ మాదంటే మా తర్వాతే కొంచెం ఊరు ఉంటుందండి. మాదే ఎండింగు. దానికంటే కొంచెం ఎంతో ఊరు ఉండదని కొంచెం ఊరు ఉంటుంది. మాకు ఏ ప్రోగ్రామ్స్ అంటే చేయని కానీ మాకైతే ఇదే సెంటర్ అండి. అందుకు కాబట్టి మాకు ఇక్కడే పెడతారు ఏ ప్రోగ్రామ్స్ వచ్చినా సరే.
ఇక్కడే గుడి ముందే చేస్తారండి. చూసారండి చక్కగా అమ్మవారి గెరగలకి వేపరబ్బలు పెట్టి చక్కగా గెరగలకి అయితే ఎంత చక్కగా కట్టారో చూడండి చీరలు. అమ్మవారి గెరగలకి చక్కగా భలే కట్టారండి చీరలు. కట్టిన తర్వాత ఇక్కడ పెట్టి వీళ్ళందరూ కూడా పోలీసులు కూడా కాపలా ఉంటారండి. ఎందుకంటే ఊరిలో జాతర అయినప్పుడు ఎవరైనా గొడవలు పడతారేమోనని కాపలా అయితే ఉంటారు. కానీ అటువంటి ఏమీ జరగవండి. వాళ్ళ డ్యూటీ వాళ్ళైతే చేస్తారు. కానీ ఇక్కడ అటువంటివి ఏమి ఉండవండి. అందరూ కూడా సరదాగా ఊరంతా కూడా ఈ గెరగలు కూడా తిరిగి జాతర అయితే చక్కగా జరిపిస్తారండి. చూసారండి ఆ పిల్లలు నిద్రలో లేసి కూడా వచ్చేసింది. చిన్నపిల్లలు కూడా వస్తారండి చూడడానికి. ఎంత నిద్రలో ఉన్న ఈ డప్పుల సౌండ్కి అయితే ప్రతి ఒక్కరూ లేగవలసిందేనండి. మొత్తం అందరూ కూడా ఒక ఏజ్ పిల్లలైతే నైట్ 9 కానించి ఈ గెరగలు కూడా తిరుగుతూనే ఉంటారండి. పెద్దవాళ్ళు కూడా తిరుగుతారు. ఈ నైట్ అంతా కూడా తిరుగుతూనే ఉంటారు. ఇక్కడ గుడి ముందు అయితే కొంచెం సేపు ఇలా గెరగాట అయితే ఆడతారండి. ఒక కోడిని ఇచ్చుకుని ఇలా శివెక్కించడం అంటారండి దీన్నే. ఇలా కోడిని తీసుకుని ప్రతి సెంటర్లో కూడా ఇలా శివెక్కింతుంటారండి. చూసారండి ఆ అబ్బాయి ఆ కోడిని తీసుకుని శివెక్కింటున్నాడు గెరగలకి. ఇలా గెరగలకి శివెక్కిస్తూ ఉంటారండి. ఇలా ఇప్పుడే కదండి ప్రతి సంవత్సరం ఇలానే చేస్తారండి. చూసారండి ఆ గెరగాట ఆడేవాళ్ళు కూడా నెత్తి మీద అంత బరువును పెట్టుకుని వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళ వృత్తిని మానకుండా ఏదైనా సరే మనం చేసే పనిని ఎప్పుడూ నామోషిగా ఫీల్ అవ్వకూడదండి. ఎవరి వృత్తిని వాళ్ళు ఫాలో అవ్వాలి. చూసారండి చక్కగా అంత బరువు ఉన్న వాళ్ళు ఎంతో ఆనందంతో వాళ్ళ ఆనవాయితీని అయితే చక్కగా నిర్వహిస్తున్నారు. చూసారండి అతనికైతే ఆ డప్పుల సౌండ్ ఒరిజినల్గా పెడితే ఆలకించాలంటే మనకి చాలా వినసొంపుగా ఉంటుందండి. చాలా బాగా కొడతారు ఆ డప్పుల సౌండ్కి ఈ గెరగాటకి. మాటల్లో చెప్పలేం కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ గెరగాట అనేది. ప్రతి ఒక్కరూ కూడా చూడడానికైతే వస్తారు. ఊరంతా కూడా తిరుగుతారండి. ఇది అయిన నెక్స్ట్ ఘట్టం అయితే వేటలనైతే వేస్తారండి. ఇక్కడే లాస్ట్ అని చెప్పాను కదండి. ఇక్కడ ఆడిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయి అప్పుడు వేటలను అయితే రెడీ చేస్తారండి. చిన్నపిల్లలతో శుద్ధ అందరూ వస్తారని చెప్పాను చూడండి. ఆ చిన్నపిల్ల కూడా వచ్చేసిందండి చూడడానికి, గెరకాట చూడడానికి. అలానే ఏదైనా సరే మనం దేవతలైనా దేవుళ్ళైనా ఒక నమ్మకం అనేది ఉండాలని చెప్పాను కదండి. మా ఊరిలోనే ప్రతి సంవత్సరం ఈ జాతరలో పాల్గొనే ఒక అబ్బాయికి అయితే ముందు సంవత్సరం అయితే చాలా క్రిటికల్గా చాలా నీరసంగా ఉందండి. ఆ అబ్బాయి పరిస్థితి అయితే బాగోలేదు. లేదంటే ప్రతి సంవత్సరం ఆ అబ్బాయే గెరగనైతే కూడా తిప్పుకొని ఈ అమ్మవారి జాతరలో పాల్గొనేవాడండి. ముందు సంవత్సరం అండి, ఈ సంవత్సరం కాదండి. ఈ సంవత్సరం అయితే ఆ అబ్బాయి ఈ జాతరలో పాల్గొన్నాడు, గెరగను కూడా ఎత్తుకున్నాడు. అలానే ఎందుకంటే మనకి నమ్మకం అనేది ఉండాలండి. ముందు సంవత్సరం ఆ అబ్బాయికి అలా అయినప్పుడు అందరూ చాలా బాధపడ్డారండి. చాలా బాధపడ్డారు. వాళ్ళ అమ్మ అయితే చెప్పనక్కర్లేదండి. కన్న తల్లి గురించి తెలిసిందే కదా. ప్రతి ఒక్కరూ బాధపడ్డారండి. వాళ్ళ చుట్టాలే కాదు, ఊళ్ళో వాళ్ళే కాదు, అబ్బాయి గురించి అయితే చాలా బాధపడ్డారు. ఇదే టైంలో జాతర టైంలోనే అబ్బాయి పరిస్థితి క్రిటికల్గా చాలా అంటే చాలా నీరసంగా అయిపోయింది. మాటల్లో చెప్పలేనంత క్రిటికల్గా ఉంది. మీరే అర్థం చేసుకోవాలి ఎలా ఉన్నదన్నదని. అటువంటి వారిని అమ్మవారిని నమ్మి వాళ్ళ అమ్మ నా కొడుకు ఏంటి ఇలాంటి పరిస్థితి అమ్మ నువ్వు దారి చూపించని అమ్మని వేడుకుందంటండి. వేడుకుంటే అమ్మవారు అన్నారంట, నీకెందుకమ్మా నేనున్నాను పలానా టైంకి నీ అబ్బాయికి మెలకు తెప్పించి ఎప్పుడులాగే ఉండేలాగా మళ్ళీ సంవత్సరానికి నీ కొడుకుని నేను కోలుకునేలా చేస్తాను అని చెప్పిన ప్రకారం అమ్మవారు చెప్పిన టైంకి అయితే ఆ అబ్బాయికి అయితే మెలకు వచ్చిందంటండి. చక్కగా కోలుకున్నాడు. ఈ సంవత్సరం అయితే ఈ జాతరలో కూడా పాల్గొన్నాడు. ఏదైనా సరే మనం నమ్మకం అనేది ముఖ్యమండి. మనం ఏదైనా సరే నమ్మితే ఆ దేవుడు ఎప్పుడూ తీరుస్తాడని నేనైతే నమ్ముతానండి. చూసారండి ఇదైతే సిరిమాను ఘట్టం అండి. సిరిమాను ఘట్టం అంటే పిల్లలకి చెప్పాలంటే ఈ ఘట్టం గురించి అబ్బో పిల్లలకి ఆనందానికి హద్దులు ఉండవు చూడండి. ఆకాశానికి ఎత్తినంత ఆనందంతో ఫీల్ అవుతారు. ఎందుకంటే అంత బాగుంటుందండి. ఎందుకంటే నీళ్ళు తడవడం అంటే పిల్లలకి చాలా ఇష్టం కదండి. పిల్లలే కాదు, పెద్దలే కాదు, ఆడవాళ్లే కాదు, అందరూ పాల్గొంటారండి. ఆడవాళ్ళంటే కూడా తిరగకపోయినా నీళ్ళు తెచ్చి పెడితే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆడవాళ్ళు కూడా వాటర్ వేసుకుంటారు. చూసారా పిల్లలందరూ కూడా సిరిమానమే పోస్తారు. వాళ్ళ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు పోసుకుంటారు. ఈ టైంలో ఎవరు నా మీద వాటర్ పోసేవని కేకలేసే వాళ్ళు ఉండరు. చక్కగా నీళ్ళు అయితే పోసుకుంటారు. సిరిమానమే పోస్తారు, వాళ్ళు పోసుకుంటారు. ఇచ్చిన బిందెలన్నీ కూడా చూసారా అబ్బాయి ఎలా గెరేసాడో అలా గెరేస్తూ ఉంటారు. కూడా గెరగలైతే తిరుగుతూ ఉంటాయండి.
కూడా గెరగలతో పాటు ఈ సిరిమాను అయితే తిరుగుతూ ఉంటుంది. మొత్తం ఊరంతా కూడా సహకరించి ఈ అమ్మవారి జాతర అయితే చక్కగా జరుపుతారండి. చాలా అంటే చాలా బాగా జరుపుతారు. దీని తర్వాత సిరిమాను ఘట్టం అయిపోయిన తర్వాత అమ్మవారికి కావుళ్ళు ఊరేగింపు ఉంటుందండి. కావుళ్ళు ఊరేగింపు తర్వాత నేను ఇదైతే వీడియో తీయలేదు, ముందు సంవత్సరం అయితే షార్ట్స్ పెట్టానండి. ఆ కావుళ్ళు ఊరేగింపు తర్వాత సిరిమాను తిప్పడం ఉంటుందండి. అలానే మీకు లాస్ట్లో అమ్మవారి గుడి ఫోటో అయితే పెడుతున్నాను చూడండి. అమ్మవారి గుడి ఇదేనండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. నైట్ టైం లైటింగ్తో ఆ గ్రీన్ కలర్లో కనిపించేది అమ్మవారి గుడి అండి. తీర్థం కూడా జరుపుతారు. వీడియో నచ్చితే లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ కృష్ణ సీత.